ఎమ్మెల్సీ విజయశాంతి మరోసారి అలిగారు. తనకు అవమానం జరిగిందని భావించి రాహుల్ గాంధీ సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ ఓబీసీ సమ్మేళనానికి వెళ్లారు రాములమ్మ. అయితే సమావేశానికి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఆమెను పట్టించుకోలేదు. స్టేజ్ పైకి కూడా పిలవలేదు. దీంతో తనను అవమానించారని భావించిన విజయశాంతి సభ నుంచి అలిగి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఢిల్లీలో అలిగిన ఎమ్మెల్సీ విజయశాంతి ఎమ్మెల్సీ విజయశాంతి మరోసారి అలిగారు. తనకు అవమానం జరిగిందని భావించి రాహుల్ గాంధీ సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ ఓబీసీ సమ్మేళనానికి వెళ్లారు రాములమ్మ. అయితే సమావేశానికి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఆమెను పట్టించుకోలేదు. స్టేజ్ పైకి కూడా పిలవలేదు. దీంతో తనను అవమానించారని భావించిన విజయశాంతి సభ నుంచి అలిగి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. విజయశాంతి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి నటి, అందరికి తెలిసిన విషయం. సీనియర్ గా రాజకీయాల్లో చాలా రోజుల నుండి వస్తున్నారు. సో ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో, గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికలు ముగిసిన అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులు స్తబ్దుగా ఉంది. సో సైలెంట్ గా ఉన్న ఆ విజయశాంతికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ తో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల కారణంగా ఆమె సేవలను పార్టీలో వాడుకోవాలనుకొని ఆమెకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. సో విజయశాంతికి ఎమ్మెల్సీ ఇవ్వడంతో పార్టీలో ఆమె ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. వీలును బట్టి, అవకాశాలను బట్టి మంత్రి పదవి కూడా ఇస్తే అది అల్టిమేట్ గా రాష్ట్ర కాంగ్రెస్ కు, పార్టీకి బాగా లాభం జరుగుతుంది అని ఒక అంచనాతో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది మంత్రివర్గ విస్తరణ సమయంలో. సో ఒకవైపు అది అంతా అయిపోయిన క్రమంలో ఈ గత 2-3 రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు, బీసీ ముఖ్య నాయకులు అంతా కూడా ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి, అదే సందర్భంలో పార్టీ తరఫున మీటింగులు నిర్వహిస్తా వస్తున్నారు. సో ఢిల్లీలో ఎట్లయినా రిజర్వేషన్లకు సంబంధించి అమలుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా అనేక రకాలైనటువంటి ఢిల్లీ వేదికగా మీటింగులు పెడతా ఉన్నారు. సో ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓబీసీ నేతలంతా కూడా ఏకం కావడానికి పార్టీకి సంబంధించిన కీలక మంత్రులు, అదే విధంగా నేతలు, కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతరత్ర ఎమ్మెల్సీ అంతా ముఖ్య నాయకులు కూడా ఢిల్లీ చేరుకున్నారు. సో ఒక మీటింగ్ సందర్భంలో, మీటింగ్ జరుగుతున్న క్రమంలో విజయశాంతి కూడా మీటింగ్ అటెండ్ అయ్యారు. సో అక్కడ కూడా విజయశాంతి మీటింగ్ అటెండ్ అయిన సందర్భంలో కనీసం ఆమెను ఎవరు గుర్తించలేదు అని విజయశాంతి వాపోయారు. ఇంత సీనియర్, చాలా ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది, సీనియర్ రాజకీయ ఒక పార్టీ అధ్యక్షురాలుగా పనిచేసిన సందర్భం ఉంది. సో అంత సీనియర్ అయిన నన్ను కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీటింగ్ లో కనీసం గుర్తించలేదు అనే ఒక భావనలో విజయశాంతి ఉంది. సో ఆ మీటింగ్ లో జరుగుతుండగానే మంత్రులు, ఎమ్మెల్సీలు ఎవరికి వారుగా విజయశాంతి పట్టించుకోవడంతో సీరియస్ గా, ఆగ్రహంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. సో మీటింగ్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి వైఖరి పైన మరొకసారి తీవ్ర చర్చనీయాంశం అవుతా ఉంది ఆమె వైఖరి పట్ల. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కూడా విజయశాంతి ఎమ్మెల్సీ పదవి తీసుకున్న తర్వాత కూడా పార్టీలో కొంత క్రియాశీలకంగా ఉండడం లేదు, యాక్టివ్ గా ఉండడం లేదు అనే ఒక విమర్శ కూడా ఉంది, ఒక ఆరోపణ ఉంది. ఎందుకంటే పార్టీకి ఆమె బలం అవుతుంది, పార్టీకి ఆమె ఎమ్మెల్సీగా ఇవ్వడం వల్ల ఆమెకు మరింత పార్టీకి బలం చేకూరుతుంది అనుకున్నా కూడా ఆమె ఈ మధ్యకాలంలో సైలెన్స్ గా పదవి తీసుకొని మండలిలో గాని, బయట గాని ప్రతిపక్షాలు కావచ్చు, ఇతరత్ర ఆరోపణలు ఎవరైనా పార్టీపై చేసినా వాటికి సంబంధించి కనీసం ఒక ప్రెస్ మీట్ గానీ ఇతరత్ర విషయాలు ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. సో ఈ నేపథ్యంలో ఆమె పొలిటికల్ గా సైలెంట్ ఉంటున్నారు కాబట్టి ఆమెకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చినా కూడా ఆమె పార్టీ ఎంత ప్రాధాన్యత ఇచ్చినా ఆమె వాడుకోవడం లేదు, పార్టీ కూడా ఆమె లాభం చేకూర్చేలా వ్యవహరించడం లేదు అని చెప్పేసి కూడా పార్టీలో కొంత చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో విజయశాంతికి కాంగ్రెస్ పార్టీకి మళ్ళా కొంత గ్యాప్ వస్తుందా అని చెప్పి ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఢిల్లీలో జరుగుతున్న మీటింగ్ లో ఏకంగా అర్ధాంతరంగా వెళ్లిపోవడం దేనికి సంకేతం అని చెప్పేసి కూడా
ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ నేతల పట్ల మంత్రులు అక్కడ ఉన్నటువంటి నేతల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆమె మీటింగ్ నుంచి అర్ధంతరంగా బయటకు రావడంతో ఇక భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈమె కంటిన్యూ అవుతుందా లేదా ఇంకేదైనా ఆలోచన ఉంటుందా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చాలా చూస్తాము, బీఆర్ఎస్ సొంత పార్టీ నుంచి బీఆర్ఎస్ ఇవ్వడం, బీఆర్ఎస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి కాంగ్రెస్, ఇట్లా దశాబ్దాల కాలంగా ఆమె అనేక పార్టీలు మారుతూ ఉండడం. అదే సందర్భంలో పార్టీలో ఈ మధ్య కాలంలో ఎక్కడైనా కూడా గత అంటే 4-5 సంవత్సరాలుగా కూడా పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండకపోవడం, ఎందుకంటే ఆమెకు ఉన్న చరిష్మా కావచ్చు, సినీ గ్లామర్ కావచ్చు, అది పార్టీకి కాస్త ప్లస్ అవుతుందని అధిష్టానం భావిస్తున్నా, రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నా, దానికి మాత్రం విజయశాంతి మాత్రం వాళ్ళ ఈ పార్టీ వైఖరికి భిన్నంగా ఉంటుంది. కొంత సైలెంట్ గా ఉండడం, ముభావంగా ఉండడం, అది పార్టీ పైన అసంతృప్త లేకుంటే ఇతరత్ర ఏదైనా కారణాలు, వ్యక్తిగత కారణాలతో సైలెంట్ గా ఉంటుందా, యాక్టివ్ గా ఉండట్లేదా అని చెప్పేసి కూడా వచ్చి జరుగుతుంది. సో ఏమైనా ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ విజయశాంతికి ఎదురైన అనుభవం పట్ల ఆమె తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్కడ నుంచి వాకౌట్ చేస్తూ బయటకు వెళ్లిపోయారు. సో ఆ విజయశాంతికి సంబంధించి బయటకు వెళ్లడం పైన అక్కడ బీసీ సంబంధించిన నేతల మధ్య, మంత్రుల మధ్య చర్చ కూడా జరుగుతోంది. ఆమెకు సంబంధించి ఎందుకు మనం ఇంత ప్రాధాన్యత ఇస్తున్నా, ఆమె సడన్ గా వెళ్లిపోవడం కరెక్ట్ కాదు కదా, ఈ పార్టీకి సంబంధించి కొంత పార్టీ పైన దీని ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో విజయశాంతి కాస్త తొందరపడ్డారేమో అని చెప్పేసి కూడా అక్కడ పార్టీ నేతలు కొంత చర్చ జరిగింది. ఇదే సందర్భంలో మంత్రులు మరొకసారి విజయశాంతిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా చర్చ జరుగుతుంది. సో మా అక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కావచ్చు, తర్వాత మంత్రులు కూడా మరొకసారి విజయశాంతిని కాంటాక్ట్ చేసి ఆ మీటింగ్ కు పిలిచే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. అనుష, అయితే రాధాకృష్ణ, విజయశాంతి మంత్రి పదవి ఆశించి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు, దానివల్ల వెళ్లిపోయారనుకోవచ్చా, లేకపోతే విజయశాంతి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పక్కన పెడుతున్నారు, నిజంగా ఇదే కారణంతో వెళ్లిపోయి ఉండొచ్చా? అనుష, అయితే ఎమ్మెల్సీ అనంతరం మంత్రివర్గ విస్తరణ ముందు ఎమ్మెల్సీగా విజయశాంతికి అవకాశం ఇవ్వడంతో ఈసారి విజయశాంతికి చాలా కీలకమైన పదవి వస్తుందని చెప్పేసి కూడా రాష్ట్ర కాంగ్రెస్ తో పాటు తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చ జరిగింది. మహిళగా ఒక శక్తివంతమైన నాయకుడుగా నుండి విజయశాంతికి హోం మంత్రి ఇస్తారు అని చెప్పేసి కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. నిజంగానే అధిష్టానం కూడా మంత్రి పదవి ఇవ్వడానికే ఎమ్మెల్సీ ఇచ్చుంటారేమని కూడా ఓ చర్చకు తెరలేసింది. సో అయితే మంత్రివర్గ విస్తరణ అయిపోయింది. అప్పుడు విజయశాంతి కూడా కొంత మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కూడా మనకు బయట నుంచి అక్కడ తామే ఆ విజయశాంతి అనుచరులు చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మంత్రి పదవి దక్కకపోవడం, అదే సందర్భంలో ఇప్పుడు పార్టీలో కూడా తనకి ఈ మధ్య కాలంలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదు. అంటే కొన్ని మీటింగ్స్ అంతర్గతంగా పార్టీలో జరిగే మీటింగ్లకు కూడా తనను పిలవకపోవడము, పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరొకసారి ఢిల్లీలో కూడా అలాంటి పరిస్థితి అనుభవం ఎదుర్కోవడం పట్ల ఆమె తీవ్ర అసహనానికి గురైనట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఆమె వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పార్టీకి తన అవసరం లేదేమో, పార్టీ తనకు ప్రాధాన్యత దక్కకుండా కొంత నేతలు చేస్తున్నారా, లేకుంటే పార్టీ తనను అవసరం లేదనుకుంటుందేమో అని చెప్పేసి ఒక భావంలో అక్కడి నుంచి ఆ మీటింగ్ నుంచి బయటకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో నేను ఎంతో కష్టపడి ఎంపీగా ఉన్నాను, అదే సందర్భంలో పార్టీ పనిచేసిన సందర్భాలు ఉన్నాయి ఎన్నికల సమయంలో, అయినా తనకు గుర్తింపు ఇవ్వడంలో పార్టీ విఫలమవుతుందని చెప్పేసి ఒక భావనలో ఉంది. సో త్వరలోనే మీనాక్షి నటరాజన్తో ప్రత్యేకంగా విజయశాంతి భేటీ అవుతారని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. సో నేపథ్యంలో, ఎందుకంటే ఈ రోజు జరిగిన పరిణామాల నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ కూడా ఆరా తీసి ఆమెతో మాట్లాడే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అనుష, రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.